Guardian Studies, a significant addition to our college that embodies the values, teachings of Mahatma Gandhi. Vaishnava jana to tene kai ji peed parai jane re. Vaishnava jana to tene kai ji peed parai. We are here on the pious occasion of the death anniversary 130 of our nation's great leader Gandhiji. కళాశాలను ప్రారంభించిన తర్వాత అనేక కొత్త విభాగాలు మొదలుపెట్టాం. కానీ శాస్త్ర సాంఘిక విభాగాలకి సంబంధించిన తత్వాన్ని గురించిన విభాగం మాత్రం ఇంతవరకు మేము చేయలేకపోయాం. ఈ అవకాశం మాకు స్వాతంత్ర సమర చరిత్ర పరిశోధనా సంఘం వారు ఇచ్చారు. ముఖ్యంగా ఆ పరిశోధనా సంస్థకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ దాని అధ్యక్షుడు ప్రొఫెసర్ భాస్కర్ రావు గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారికి మొట్టమొదట కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మనం ఇటువంటి కార్యక్రమం ఏదైతే ఇనాగ్రల్ ఫంక్షన్ సెంట్రల్ ఫర్ గాంధీయన్ స్టడీస్ అనేటువంటి ఈ ఇనాగరేషన్ ఏదైతే ఉందో ఇది చేసుకుంటుంది. వాస్తవంగా చెప్పాలి అంటే ఇది విద్యార్థులకు ఒక పండగ రోజు. An ordinary selfish barrister who has convinced himself that India should be ruled by British and he went to South Africa to earn in rands. విదేశీ కరెన్సీలో సంపాదించాలనేటువంటి దీని మీద సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక ఇన్సిడెంట్ మార్చేసింది. When he was thrown out from a train into the platform, నల్ల జాతీయుడు నీకు అవసరం లేదు, నీకు ఇందులో ప్రయాణించే స్తోమత లేదు అని చెప్పి నేను అందులోంచి ట్రైన్లోంచి గెంటేసిన తర్వాత one incident has changed an ordinary man, Mohandas Karamchand Gandhi, into the Mahatma Gandhi. సో అలాంటి మహనీయుడిని ఏమి మార్చింది, ఏ విధంగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ కింద మారాడు అంటే మహాత్మా గాంధీ యొక్క పుస్తకంలో చూడండి చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన్ని ఇన్స్పైర్ చేసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఆయన ఇన్స్పైర్ చేసినటువంటి పుస్తకాలు ఏంటి, ఎందు గురించి మహాత్మా గాంధీ ఆ విధంగా మారాడు. ప్రపంచ దేశాల్లో వేల రోజులు భారతదేశం గురించి మాట్లాడుకుంటే భారతదేశం ప్రపంచానికి ఏమిచ్చింది అంటే ఆర్యభట్ట కనుగొన్నటువంటి జీరో అవనివ్వండి, లేకపోతే ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి ఒక వజ్రాయుధం ఏంటి అంటే గాంధీయన్ ఐడియాలజీ. ప్రపంచానికి భారతదేశం ఇచ్చింది గాంధీయన్ ఐడియాలజీ. గాంధీయన్ ఐడియాలజీ ద్వారా ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు. చాలా సంతోషం ఈ రోజున గాంధీ గారి జీవితం మీద ఆలోచనల మీద ఒక అధ్యయన కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభం చేయడం.